ఏంటి సడన్ గా పెళ్ళంటున్నావు? అవును, దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఏదో మన ఇద్దరం లవర్స్ అయినట్టు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంతకాలం మన ఇద్దరం కలిసి జాలీగా తిరిగాం, ఇప్పుడు కట్ చేసి వెళ్తాను అంటున్నావు, అంతేగా? చే నథింగ్ యా. పెళ్ళైన తర్వాత తను ఎలాగో దుబాయ్ వెళ్ళిపోతాడు. ఐ కాంట్ గో టు దుబాయ్. నేను ఇక్కడే ఉంటాను. ఆల్వేస్ వీ కెన్ హ్యావ్ ఫన్. జాలీగా ఉండొచ్చు. హలో, యా ఇట్స్ రాహుల్. హలో. హాయ్, పెళ్ళవుతుందని విన్నాను. కంగ్రాచులేషన్స్. యా థ్యాంక్ యూ. హూస్ దిస్? నేనెవరన్నా దటుంచు, నీ ముందు ఒకడు కూర్చుని ఉన్నాడే, వాడెవడు? హలో, హూ ఆర్ యూ? వై ఆర్ యూ టాకింగ్ రబిష్? ఇలా చూడు, ఇంకో వారంలో నీకు ఆ దుబాయ్ కుర్రాడికి పెళ్లి. నువ్వు వీడితో ఫిష్ మ్యాస్కోకి వెళ్ళింది, అక్కడ ఎంజాయ్ చేసింది అన్ని నేను వీడియో ఫోటోలు తీసి పెట్టాను. అవన్నీ నేను బయట పెట్టానే అనుకో, నీకే ప్రాబ్లం. సో నేను చెప్పింది విన్నావంటే నీకు మంచిది, నాకు మంచిది. చెప్పింది అర్థమైందా? తెలుగులో చెప్తే అర్థమవుతుందిగా. మై దుబాయ్ వుడ్ బి. మాట్లాడు, నేను బయట వెయిట్ చేస్తుంటాను. ఓకే, నీకు ఇప్పుడు ఏం కావాలి? ఊరికే చెప్పకూడదు కానీ ఈ వన్ సైడ్ బ్లాక్ స్లీవ్లెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావు తెలుసా. ఎవరు నువ్వు? నువ్విక్కడే ఎక్కడో ఉన్నావు. టెన్షన్ అవ్వద్దు ప్లీజ్. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నీకేం కావాలి? నాకొక కిస్ కావాలి. ఇడియట్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరో ఏంటో కూడా నాకు తెలీదు. సడన్ గా ఫోన్ చేసి ముద్దిమ్మంటే ఏంటి అర్థం? అసలు నువ్వెలా ఉంటావో కూడా నాకు తెలీదు. సో నేను ఎలా ఉంటానో తెలిస్తే ముద్దిస్తావా? లేదు, ఐ డోంట్ మీన్ దాట్. బట్ ఐ మెంట్ ఇట్. సరే, నీకు కిస్సే కదా కావాలి, ఇస్తాను. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను. అట్లీస్ట్ నువ్వు ఎలా ఉంటావో నేను తెలుసుకోవాలి కదా. సరే సరే చెప్తాను. ఇప్పుడు నేను ఎలా ఉంటానో నీకు తెలియాలి అంతేనా? అక్కడ ఒకడు వాక్మెన్ దగ్గర నిలుచుకుని తలూపుతున్నాడే, వాళ్ళ ఉంటాను. ఓకే, అయితే ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటావు? వర్షం పడుతుంది, నువ్వెక్కడున్నావు? లెఫ్ట్ లో బైక్ పార్క్ దగ్గర ఉన్నా. వస్తున్నా. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి సార్. కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో చాలా మంది ఆడపిల్లలు కనపడకుండా పోతున్నారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో ఒక్క క్లూ కూడా దొరకలేదు. వాళ్ళు కిడ్నాప్ చేయబడ్డారా, హత్య చేయబడ్డారా, వీటికి కారణం ఒకే వ్యక్తా లేదా ఒక గ్రూపా అని ఏ వివరాలు తెలియలేదు. ఎందుకంటే ఏదైనా సాక్ష్యం గాని శవం గాని ఇంతవరకు దొరకలేదు. కనబడకుండా పోయిన ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయికి ఏ లింకు లేదు. ఆడపిల్లలు అదృశ్యం అవటం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇంతవరకు మాకు దొరికిన డీటెయిల్స్, ఆ అమ్మాయిల తాలూకు ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. ఎస్ సార్. ఈ ప్రాబ్లం గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు గోల చేసి గవర్నమెంట్ నుంచి మన డిపార్ట్మెంట్ పై ప్రెజర్ రావడానికి ముందే దీన్ని కనిపెట్టే బాధ్యత నీది. సో మిస్టర్ దేవా, ప్లీజ్ యాక్ట్ ఫాస్ట్. ఐల్ డూ మై బెస్ట్. అయ్యో,
ఏంటి ఊరికే అరుస్తావు? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఈ లోపల ఎందుకు హింస పెడతావు? అబ్బా వస్తున్నా, పెట్టేయ్. ఇదో మెంటల్ కేసు. ఫోన్ చేసి మరి ఇంటికి భోజనానికి పిలుస్తుందంటే ఈ లూజ్తో ఫ్రెండ్షిప్ డీప్గా వేరే రూట్లో వెళ్తున్నట్టుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం చేద్దాం? హాయ్. హాయ్, సారీ కొంచెం లేట్ అయింది. వద్దు చాలు. ఏంటది? అదా, అది నాకు తెలీదా? నైట్ డ్రింక్ చేసి బైక్ లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుద్దేసి ఉంటావు. సూపర్ బ్రెయిన్. మరేమైంది? అది సిగ్గేస్తోంది. పర్వాలేదు, చెప్పొచ్చు. అది నా వైఫ్ కిస్ చేసేటప్పుడు కొరికింది. వైఫా? అవును. ఏమంటున్నావు? నీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజా? కాదు కాదు. అరేంజ్డ్ మ్యారేజా? కాదు. మరి? యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీలాంటి ఒక అందమైన అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది. నేనే కాపాడాను. పెళ్లి చేసుకుంటావా అంది. చేసేసుకున్నాను. అది సీన్ ది సఖీ ఫిలిం. ఆ సినిమాలో లాగా తను వాళ్ళ ఇంట్లో ఉంది, నేను మా ఇంట్లో ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు తెలుసా. అందుకే మేమిద్దరం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇలా తట్టుకోలేక కిస్ చేసేటప్పుడు కొరికేస్తుంది. అదే భోజనం సూపర్ గా ఉంది. కడుపు నిండిపోయింది. చెయ్యి ఎక్కడ కడుకోవాలి? అక్కడ. హాయ్. ఏంటి నువ్వు క్లాస్కి రాలేదు? నిన్న లిప్ స్టోరీ, ఇవాళ కొత్త స్టోరీ చెప్పాలి. లూజ్ వచ్చేస్తుంది. ఏం చేద్దాం? మాటలు పట్టుకుంటే వదిలి సావదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఇదెవర్రా బాబు, మేకప్ అవ్వాల్సిన వయసులో మేకప్ వేసుకుంటుంది. ఇది అబిట్ సెంటర్ లో ఉంది. ఒక్కడు క్లాస్ రూమ్కి వెళ్ళట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మే హ్యావ్ యువర్ లిప్స్టిక్ ప్లీజ్? అంటే ఇక్కడ ఒక లిప్ మార్క్ వేయాలి. నా దగ్గర లిప్ స్టాంప్ ఉంది, కావాలా? ఓకే, ఇది సరిపోతుందా? ఇది చాలు. ఇదే లిప్ స్టాంపా? ఇంత ఫాస్ట్ గా ఉన్నారంటారా బాబు అమ్మాయిలు? మదన్ హాయ్. హాయ్. ఏంటి బాపు గారిలో బొమ్మలు వేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు, నీ బుక్ మీద లిప్స్టిక్. అలాగా? పోయిందా? ఇటువైపు పెట్టించుకుందే మేము, మాకు తెలీదా? ఆన్ ది వేలో అర్జెంట్ గా వచ్చేటప్పుడు లవర్ ముద్దు పెట్టింది. లవరా? స్టూపిడ్ ఇడియట్. పాప నీ వైఫ్ నిన్నే నమ్ముకొని బతుకుతానన్నావుగా. అలాంటి వారికి ద్రోహం చేస్తావా? నీకు మనసులో వచ్చింది. నువ్వు అసలు మనిషిపోయినా సిగ్గులేదు? నువ్వు బాగుపడవు. నిన్ను ఊరికే వదలకూడదు. హలో, మైండ్ యువర్ వర్డ్స్. పూర్తయిందా ఇంకా ఉందా? నా లవ్వరే నాకు వైఫ్, నా వైఫే నా లవర్. నన్ను సంతోష పెట్టిందంటే లవర్ అని చెప్తాను, బాధ పెడితే వైఫ్ అంటాను. అది నా మూడు బట్టి ఉంటుంది. సారీ వెరీ సారీ. ప్లీజ్, తెలియక నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఖుషీ సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావు. భూమి కంటే ఎక్కువ యాక్ట్ చేసేస్తాను. ఇలా అంటాడేంటి? సారీ. ఏం కావాలి నీకు? నీ వైఫ్ ని చూడాలి. వైఫా? అవును. సడన్ గా లేని పడాను అక్కడి నుంచి తెమ్మంటా. ఏమైంది? పట్టుకుంటే వదలదు జలగలాగా. మదన్, వైఫ్ నా చూపించచ్చు, కానీ అందులో చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? లేదు, నీలాంటి అందమైన అల్లరి పిల్లతో పాటు నన్ను చూసిందే అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? నిన్ను నన్ను పెట్టి మళ్ళీ మరో చరిత్ర సినిమా తీసి దేవి థియేటర్లో రిలీజ్ చేసి 200 రోజులు ఆడిస్తుంది. అలాంటి అనుమాన పిశాచి తను. చెప్తే నమ్మవు గానీ టీవీలో ఒక అమ్మాయి న్యూస్ చదివినా కూడా తల దించుకునే వినమంటుంది తెలుసా? అలాగా? అయితే వద్దులే. మదన్, ఇంట్రడ్యూస్ చేయొద్దు, బట్ అట్లీస్ట్
దూరం నుంచి చూస్తాను. దూరం నుంచా? ప్లీజ్ నాకు చూపించు. వదలదేంట్రా బాబు. సరే రెడీ చేస్తాను. రెడీయా? లేదు లేదు, నువ్వు తను చూడడానికి రెడీ చేస్తానని చెప్పాను అంతే. ఓహో, ఎప్పుడు? రేపు. ఈ టైంకి? నేనే చెప్తాను. ఎక్కడ? ఆలోచించి చెప్తాను. తప్పకుండా. తప్పకుండా రేపు తను చూడొచ్చు. బయటికి వెళ్తావా? లైబ్రరీ. తింగర బుచ్చి. రా. ఎక్కడుంది నీ వైఫ్? టైంకి వస్తుందన్నా? ఎక్కడుంది నీ? హలో. అయ్యో ఉండు. ఏంటి దిక్కులు చూస్తున్నావు? నీ వైఫ్ ఎవరో నీకే తెలీదా? తెలిస్తే చూపించనా? మన లెవెల్కి ఈ అమ్మాయి అయితే కొంచెం బెటర్. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇట్రా రైట్. అర్జున్ తనే నా వైఫ్. ఎక్కడ? ఎలా ఉంది? నైస్. చూసావా, సూసైడ్ చేసుకోబోయే అమ్మాయికి ఎంత మంచి లైఫ్ ఇచ్చానో చూసావా? అందుకే నేనంటే చచ్చేంత గౌరవం. నన్ను అడగకుండా 100 రూపీస్ కూడా తీసు. 100 రూపీస్ కి చేంజ్ ఉందా? చేంజ్ లేదండి. 100 రూపీస్ కి చేంజ్ లేదు. నీ మొహానికి ఒక గర్ల్ ఫ్రెండ్, పైగా తనతో షాపింగ్. నీకంటే ఆటో వాడే బెటర్. తను ఎప్పుడు అంతయ్యా, అంత చిల్లర బుద్ధి. చిల్లర కావాలి అంటుంటుంది. వాళ్ళ అమ్మ చిల్లర కొట్టి చిట్టమ్మ, వాళ్ళ ఫ్యామిలీ అంత. నాకు డౌట్ వచ్చి వైఫ్ ని చూపించమన్నాను. దొరికిపోయావు. ఈ కేసే చాలా విచిత్రంగా ఉంది సార్. వరుసగా మద్దతులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క హంతకుడైతే పర్వాలేదు సార్, ఎలాగోలా పట్టుకోవచ్చు. కానీ ఇంతమంది హంతకులు ఎలా సార్ పట్టుకోగలం? దీని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి సార్. ఇవన్నీ చేస్తున్నది ఒక్కడే అని నాకు అనుమానంగా ఉంది. అంతేనంటారా? బండి ఎందుకు ఆగింది? నేను ఇక మోసే ఓపిక లేక ఆగింది. జోకా? ఫోన్ చేయాలి యార్. నేను చేస్తాను. నేనే ఫోన్ చేస్తాను. ఎవరికి చేస్తాడో చూద్దాం. నంబర్ చెప్పు. 98480 92240. నా ఫోన్ రింగ్ అవుతుంది. నాకెవరు ఫోన్ చేస్తున్నారు? హలో 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 హలో. ఆహా, నేను మాట్లాడేది నాకే వినపడుతుంది. మరి నీ నంబర్కి నువ్వే ఫోన్ చేసుకుంటే నువ్వు మాట్లాడక మీ పక్కింటోడు మాట్లాడతాడా? గుర్రె పగలు కొడతా. సరే బయటికి రా. నేను రాను. అయ్యో జరుగు. కాస్త బయట నుంచి చూసు కదా, చూసే వాళ్ళు ఏమనుకుంటారు? లవర్స్ అనుకోరు మనల్ని. అనుకోని ఇద్దరు కలిసి నుంచుంటే తప్పేంటి? నీతో మనుషులు మాట్లాడారు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అయ్యో చచ్చిపోయిన మా తాతకి చేస్తున్నావు. నోరు మూస్తావా? హలో, నేను మదని మాట్లాడుతున్నాను. ఆపోజిట్ లో మా మామయ్య ఉంటాడు, కాస్త పిలుస్తావా? చెత్తరాయాల చెప్పచ్చు కదంట్రా, చెవు కాలిపోయింది కదంట్రా. అబ్బో హలో హలో, నేను మదని మామయ్య. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా. సరే హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? కొట్టు వదిలేసి ఎట్టరమ్మంటావరా? అవును, ఏదో పెద్ద ఫ్యాక్టరీ నడుతున్నట్టు అన్ని డొక్కు సైకిళ్ళు వదిలేసి రా మావయ్య. సర్లేరా, ఒక వారం రోజులు వస్తారా? సరే మావయ్య, తప్పకుండా వచ్చేయి. అవును మావయ్య, వచ్చేయండి. ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావా? లేడీస్ వాయిస్ వినపడుతుంది. ఏం లేదు మావయ్య, పక్కన లూజు, అదే నా ఫ్రెండ్. లూజ్ అని తెలిసి ఫోన్ ఎందుకు ఇచ్చావరా? సర్లే నేను వస్తున్నాలే, ఇదిగో ఉంచుకోరా. ఫోన్ ఒకటి పెట్టుకున్నాడు పనికి మళ్ళీ సన్నాసి. కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదని ప్రతిపక్ష నాయకులు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. హైదరాబాద్ నగరంలో ఎందరో యువతుల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథ నిన్న రాత్రి మళ్లీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ప్రముఖ వ్యాపారవేత్త శివరావు కూతురు శిల్ప అదృశ్యమైంది. దీని గురించి శివరావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయిల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథే ఈ కిడ్నాప్ కూడా చేసి ఉండవచ్చునని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి అతనే మన్మథ? నీ అనుమానం నిజమై ఉండదు. నిన్న నైట్ అతనితో బైక్ లో చూసిన అమ్మాయి కనపడలేదని టీవీ న్యూస్ లో చెప్పారు.
సరిగ్గా చూసావుగా ఆమాయిగా. అవును, మదన్ అనే పేరుని మన్మథగా మార్చుకుని అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. పోలీసులు వెతుకుతున్న పెద్ద నేరస్తుడే అతను. వాడిని నువ్వు ఇంత ఈజీగా కనిపెట్టగలిగావు. దీన్ని మనం తప్పకుండా పోలీసులకు చెప్పాలి. అయ్యో వద్దే. ఖచ్చితంగా చెప్పాలి. దుర్మార్గుడు ఎంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. రేపు నిన్ను కిడ్నాప్ చేస్తాడు. అందుకే నీతో తిరుగుతున్నాడు. వాడిని పోలీసులకు పట్టివ్వడం తప్పే కాదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది లూజు? పొద్దు నుంచి కనిపించట్లేదు. హే, డిడ్ యు సీ మైథిలి టుడే? Oh no, she hasn't come to the college. Louder! Arrest him! Don't go. Hey, Ara, take him. సార్ ఏంటి సార్? సార్ ఏంటి సార్ ఇది? సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? సార్ చెప్పండి సార్. సార్ నేనేం తప్పు చేశాను సార్? సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ఏం జరిగింది చెప్పండి సార్. సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్. సార్ నిజంగా నేనేం చేయలేదు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. వీడే కదా? అవును. Thanks. Get in! Get in, I say! Come on, move, move, quick! నగరంలో ఎందరో అమ్మాయిల్ని ఎత్తికెళ్లి నగర ప్రజల్ని భయభ్రాంతులను చేసిన మన్మథను ఈరోజు సంగీత కళాశాలలో పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ మన్మథ ఆ సంగీత కళాశాలకే చెందిన విద్యార్థి అన్న వార్త సంచలనం సృష్టించింది. మన్మథను ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారని తెలియవచ్చింది. మైథిలి చూస్తుండగా అమ్మాయితో వెళ్ళింది నువ్వేగా? అవును, కానీ అది నేను కాదు. చెప్పరా, సిటీలో ఉన్న అందరూ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నది నువ్వేగా? అవును, కానీ అది నేను కాదు. కాఫీ షాప్ లోను బార్లోను అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వేగా? అవును, కానీ అది నేను కాదు. పోలీసులు అంటే నీ దృష్టిలో వెంట్రుక కూడా పీకలని వెదవాలనుకుంటావా? చెప్పరా చెప్పరా. అవును, కానీ అది నేను కాదు సార్. వాడు అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు సార్. ఈ ప్రశ్న కూడా అదే జవాబు చెప్తాను నేను చెప్పాను సార్. పోలీసులు అంటే అంత లోకు అయిపోయిందిరా నీకు? మాకే టోపీ పడతావా? మా అయ్యగారు అంకుశంలో రాజశేఖర్ టైప్. ఆ రోజు ట్రైన్ లో అమ్మాయిని కూడా వాడు బాబు మోహన్ లో చెప్పిందే చెప్తుంటా మీరేంటి సార్ కోటలో అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారు? రే నువ్వు ఏం అడిగినా అవును నేను కాదు, అవును నేను కాదు అంటున్నావు. మరి నువ్వు కాకపోతే హంతకుడు ఎవడరా? రే చెప్పరా, నీ వాళ్ళు అనిపిస్తున్నారు. మన్మథ. మన్మథ? అది నువ్వు కాదు. సరే, మరి ఎవరా మన్మథ? చెప్పు చెప్పు చెప్పు, ఎవరా మన్మథ? తమ్ముడు సార్.